రఘురాజ్ గారు 2 minutes. అధ్యక్ష, ఈ షార్ట్ డిస్కషన్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఏ రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా, దేశం డెవలప్ అవ్వాలన్నా మరి ఇండస్ట్రీస్ రావాలి, అలాగే ఉద్యోగ కల్పన కూడా జరగాలన్నది చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష. అలాగే ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా భూసేకరణ కూడా చాలా అవసరం. మరి చాలా చోట్ల భూసేకరణలో ఈ రాష్ట్రంలో అవనండి ఎప్పుడు కూడా హరిజన గిరిజనులకి అలాగే వెనుకబడిపోయిన వాళ్ళు భూములు మాత్రమే తీసుకొని ఏదైతే ఎస్ఐన్ ల్యాండ్స్ ఇస్తూ ఉన్నారో వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసి వాటిని ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఏదైతే కాంపెన్సేషన్ అంటున్నారో అది పూర్తి స్థాయిగా ఇవ్వడం లేదు. R&R ప్యాకేజీలు అనౌన్స్ చేస్తూ ఉన్నారు, అవి కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. అలాగే చాలా చోట్ల కంపెనీలకు భూములు తీసుకుంటున్నారు కానీ ఇన్ టైంలో ఇండస్ట్రీస్ రాకుండా తర్వాత భవిష్యత్తులో వాటి ఇండస్ట్రీస్ని మరి పేరు మార్చి వివిధ రకాలుగా దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లోని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి మా కాన్స్టిట్యున్సీలో విజయనగరం జిల్లాలో శృంగారపుఘాట్ కాన్స్టిట్యున్సీలో జిందాల్ అల్యూమినియంకి 2005-6లో భూసేకరణ చేశారు అధ్యక్ష. చేసి నేటికి 18 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కంపెనీ వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఇండస్ట్రీ కానీ అక్కడ రాలేదు అధ్యక్ష. మరి 2009 నుంచి కూడా రైతులే ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. నేటి వరకు కొబ్బరి తోటలు, జీడి తోటలు, మామిడి తోటలు, అరటి తోటలు, చెరుకు తోటలు పండించుకుంటూ ఉన్నారు అధ్యక్ష. మరి మొన్న 2025 జూన్లో జిందాల్ వాళ్ళు బై ఫోర్స్ వచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తోటి రైతులందరినీ భయభ్రాంతులు చేసి బయటికి పంపించి మరి ఆ భూములను ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి రైతులైతే 2008లో ఎప్పుడైతే ఏదైతే DDF కన్వీనియన్స్ అని చెప్పి ప్రభుత్వం రైతుల దగ్గర భూమి తీసుకొని ఒక కంపెనీకి మరి రిజిస్ట్రేషన్ చేసింది అధ్యక్ష. మరి ఆ రోజు కూడా ప్రజలందరూ ఏం నమ్మారంటే, రైతులందరూ నమ్మింది ఏంటంటే ప్రభుత్వం మన భూమి తీసుకుంటుంది, ప్రభుత్వం మనకు న్యాయం చేస్తుందని. కాకపోతే ప్రభుత్వానికి అల్యూమినియం జిందాల్ కంపెనీకి ఉన్నది ఏంటంటే బాక్సైట్ APMDC ద్వారా ఇవ్వాలని ఒక అగ్రిమెంట్ ఉంది. మరి ప్రభుత్వం ఆ కంపెనీ చేసుకున్న అగ్రిమెంట్కి రైతుల్ని బలి చేసి ఈరోజు అక్కడ బాక్సైట్ ఇవ్వలేదు కాబట్టి నేను కంపెనీ పెట్టలేదని మరి ఈరోజు ఆ కంపెనీ వాళ్ళు చెప్పడం, అలాగే కంపెనీకి 90 మెగావాట్ పవర్ ప్లాంట్ కూడా ఆ రోజు శాంక్షన్ చేశారు అధ్యక్ష. దాన్ని కనీసం స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. అలాగే మాకవారిపాలెంలోని ఎన్రాక్ కంపెనీకి సేమ్ బాక్సైట్ ఇస్తామని 90 మెగావాట్ పవర్ ప్లాంట్ శాంక్షన్ చేస్తే అక్కడ కంపెనీ స్టార్ట్ అయింది, ఇక్కడ కంపెనీ అయితే పెట్టలేదు అధ్యక్ష. అలాగే ఆ రోజు జరిగిన ఏదైతే పంచాయతీ తీర్మానాలు అడిగారు అధ్యక్ష, ఆ తీర్మానాల్లో ఏదైతే ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసి తీర్మానం ఇచ్చారో ఆ తీర్మానంలో ఏ ప్రామిస్ కూడా నెరవేరలేదు అధ్యక్ష. అలాగే R&R ప్యాకేజీలో కూడా ఇచ్చిన ప్రామిసుల్లో కూడా ఒక భూమికి 2,500,000 రూపాయలు తప్ప ఏ ప్రామిస్ కూడా అమలు అవ్వలేదు. అలాగే ఉద్యోగం ఇస్తామని చెప్పారు, ఇల్లు పోయిన ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇందాక గౌరవ పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు ఉద్యోగం వస్తే ఈరోజు ఒక్కొక్కరికి 30-40 వేలు జీతం వస్తుందని. మరి కాకపోతే అక్కడ ఏంటంటే మినిమం వేజెస్ ఇచ్చుకుంటూ వచ్చారు అధ్యక్ష. 2008 నుంచి ఈ రోజుకి 11,000 రూపాయలు మరి మినిమం వేజెస్ కింద ఇవ్వడం చాలా దారుణం అధ్యక్ష. అలాగే కానీ కంపెనీ పెట్టి ఉద్యోగం ఇస్తే అందరూ కూడా హరిజనులు, గిరిజనుల అధ్యక్ష అందరూ కూడా భూమి పోయిన వాళ్ళందరూ కూడా. కాబట్టి మరి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు కంపెనీ హరిజన అనే పదం కరెక్ట్గా క్షమించాలి అధ్యక్ష, ఆ వర్డ్స్ నిషేధించబడ్డాయని గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి అటువంటి ఏమైనా ఉంటాయి కూడా మరి క్షమాపణ చెప్తూ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అక్కడ భూములన్నీ కూడా వాళ్ళ భూములు తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళకి జీవనోపాధి కోల్పోయారు. ఆ రోజు భూమి యజమానులు ఈ రోజేమో రైతు కూలీల కింద మారిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్కడ మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఒరిస్సాకి తీసుకెళ్ళి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి పేరెంట్స్ రిటైర్ అయిపోయారని నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. అలాగే షేర్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు ఏదైతే MSME పార్క్ జీవో మార్చుకున్న తర్వాత మీ అందరికీ కూడా షేర్లు లేవు, కంపెనీ రాలేదు కదా అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అసలు MSME పార్క్ పెడుతున్నది కూడా చెందాలి కాబట్టి ఈ రైతులందరికీ కూడా షేర్లు ఏదైతే ఇస్తామని చెప్పారో అది త్రూ కలెక్టర్ గారి ద్వారా రావాలి. ఉద్యోగం పోయినా ఉద్యోగంకి OTS అవనండి, షేర్స్కి OTS అవనండి, అలాగే భూమి కోల్పోయిన వారికి డబ్బులు అయితే అవనండి కలెక్టర్ గారి ద్వారా రావాలి. కాబట్టి అది గౌరవ ప్రభుత్వాన్ని మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రైతుల తరఫున అధ్యక్ష. ఒకసారి కంపెనీ వారితో ప్రభుత్వం మాతోటి రైతులతో కూర్చొని మాట్లాడి ఆ నిరసన తెలియజేస్తా ఉన్నారు. సుమారు 94 రోజుల నుంచి నిరసన తెలియజేస్తా ఉన్నారు రైతులందరూ కూడా. వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. త్వరగా గౌరవ మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు, మా MSME మంత్రి గారు శ్రీనివాస్ గారు ఉన్నారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మా మంత్రి గారు ఉన్నారు. అలాగే కూడా కూర్చోవాలి, వేరే ఇంకో పేరు చదివిన తర్వాత మీరు కూర్చోవాలి కదా ప్లీజ్.
ప్లీజ్